హాయ్ అండి, ఈరోజు మనం బిర్యానీ రైస్తో పాయసం చేద్దాం. కొత్తగా ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 లీటర్ పాలు పెట్టుకున్నాను నేను. అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మరిగిద్దాం ఒక 5 మినిట్స్. చూడండి, పాలు ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకొని నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వాటర్తో పాటు వేస్తున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కదండి బిర్యానీ రైస్కి, వాటర్తో పాటు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం మెత్తగా. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం బెల్లం వేసుకున్నాం. నేను లీటర్ పాలకి కప్పు రైస్, కప్పున్నర బెల్లం వేస్తున్నాను. సిమ్ చేసుకొని ఉడికించుకున్నాం. ఇది స్టేజ్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాం ఫ్లేవర్ కోసం, టేస్ట్ ఫ్లేవర్. చూడండి, ఇంకా ఈ స్టేజ్లో కొంచెం దగ్గర పడ్డాక దించేసుకోవడమే. చూడండి, చాలా బాగుందండి. అంటే బిర్యానీ రైస్తో కదా, ఫ్లేవర్తో అదొక డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఇట్లా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.